ఫ్రెండ్స్, నేను పుకెట్ ఐలాండ్ నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి అక్కడ ఫ్లైట్ తీసుకున్నాను. అది నాకేర్ సంబంధించినటువంటి ఫ్లైట్ అన్నమాట. అది వ్యూ, టాప్ యాంగిల్ ఐలాండ్ వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే సముద్రంలోని ఇలాంటి ఐలాండ్స్ చాలా ఉన్నాయి, చాలా కొన్ని వందల వేలు ఉన్నట్టున్నాయి ఈ ఐలాండ్స్. ఈ పుకెట్ ఐలాండ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. నాకు ఈ పుకెట్ ఐలాండ్ గురించి నేను ఒక 10 వీడియోల దాకా పెట్టాను నా ఛానల్లో. చాలా చాలా ఎవరు మిస్ అవ్వద్దు. థాయిలాండ్ వెళ్తే మాత్రం బ్యాంకాక్ టూర్లో బ్యాంకాక్ నుంచి పుకెట్ వెళ్ళి అక్కడ ఆ ఐలాండ్లో మొత్తం అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది పుకెట్ ట్రిప్ అయితే మాత్రం. మళ్ళీ అక్కడి నుంచి నేను బ్యాంకాక్ పటాయా వెళ్ళడానికి పుకెట్ నుంచి రిటర్న్ బ్యాంకాక్ ఫ్లైట్లో తీసుకొని మళ్ళీ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ ఆగిన తర్వాత మన లగేజ్ని షిఫ్ట్ చేస్తారు కదా, అది ఎలా తీస్తారు, ఎక్కడ ఏంటనే దాన్ని చూపిద్దాం అనమాట. చూడండి ఐలాండ్ చూడండి, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చూస్తే ఎలా కనిపిస్తుందో. చాలా చాలా బాగా సముద్రంలో ఇలాంటి ఐలాండ్స్ చాలా ఉన్నాయి పుకెట్లో. అయితే ఆ లగేజ్ ఉండే పైనే నా సీట్ వచ్చిందనమాట ఫ్లైట్లో. కరెక్ట్గా నా విండో కిందే లగేజ్ ఉంది. దాన్ని అక్కడి నుంచి దింపుతున్నారు. ఇక చూడండి, ఇది నేను కూర్చున్న ఫ్లైట్లో కూర్చున్న నా కింద విండో కిందే వాళ్ళు లగేజ్ని ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత దింపుతున్నారు అనమాట. అయితే అవతల చూస్తే ఇంకా ఫ్లైట్స్, ఇది బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. ఇది ఎయిర్పోర్ట్లో ఇక అందరు ఇక చూడండి అలా ఒక ట్రాలీ లాగా ఫిల్ చేసిన తర్వాత ఇంకోటి వచ్చి చిన్న ట్రాలీలా దాన్ని తీసుకెళ్తుంది అనమాట. వీళ్ళు ఫిల్ చేసిన తర్వాత ఇలా అన్ని ఫ్లైట్లు, అలా ఆగున్న ఫ్లైట్లు అన్నిటికీ ఇదిగోండి ఇలా దించుతారు. మన లగేజ్ అంతా కూడా అలా దించుతారు అనమాట. అదనమాట, చూసారా? అంటే ఇది కొంచెం రేర్, చాలామంది చూస్తుంటారు. అది ఎంతోమంది ఫ్లైట్లో జర్నీలు చేస్తుంటారు కానీ, బట్ ఫ్లైట్కి ఎక్కని వాళ్ళు అయితే అసలు చూస్తుంటారు. ఈ జర్నీ చేసిన వాళ్ళకి కూడా ఇలాంటి అంటే ఇట్లాంటి దృశ్యాన్ని చూస్తుంటారు. అది సరదాగా షూట్ చేశాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.